నేటి భారత్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్ కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్టు సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్ర తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. పయ్యావుల కేశవ్ ను అరెస్టు చేసేందుకు 2 గంటల పాటు పోలీసుల తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావుల కేశవ్ తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలిస్తున్నారు. కాగా జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం బళ్ళారి అనంతపురం జాతీయ రహదారిపై హాంద్రినీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయకపోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇక మిర్చి పంట ఎండిపోతూ ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హాంద్రినీవా కాలువ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించి నిరసన చేపట్టారు. అయితే పయ్యావుల ఆందోళనకు విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే అరెస్టుకు పూనుకున్నారు. పయ్యావుల అరెస్టు సమయంలో హాంద్రినీవా కాలువ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పయ్యావుల కేశవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆందోళన వద్దకు చేరుకున్నారు. పోలీసులను కేశవ్ దగ్గరకు రానివ్వకుండా రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులపై రైతులు తిరగబడ్డారు. పయ్యావులను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. అయితే హాంద్రినీవా నుంచి జీబీసీకి నీటిని విడుదల చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళన పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పయ్యావుల ఆందోళనతో హాంద్రినీవా కాలువ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పయ్యావులను పోలీసులు అరెస్టు చేసి కనేకల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. నేటి భారత్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ కు కాకుండా కనేకల్ పోలీస్ స్టేషన్ కు పయ్యావులను పోలీసులు తరలిస్తున్నారు. పయ్యావుల కేశవ్ అరెస్టు సమయంలో రైతులు వర్సెస్ పోలీసుల మధ్య తీవ్ర తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. పయ్యావుల కేశవ్ ను అరెస్టు చేసేందుకు 2 గంటల పాటు పోలీసుల తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పయ్యావుల కేశవ్ తో పాటు ముఖ్య నాయకులను అరెస్టు చేసి రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలిస్తున్నారు. కాగా జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం బళ్ళారి అనంతపురం జాతీయ రహదారిపై హాంద్రినీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయకపోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇక మిర్చి పంట ఎండిపోతూ ఉండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హాంద్రినీవా కాలువ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించి నిరసన చేపట్టారు. అయితే పయ్యావుల ఆందోళనకు విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఎమ్మెల్యే అరెస్టుకు పూనుకున్నారు. పయ్యావుల అరెస్టు సమయంలో హాంద్రినీవా కాలువ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పయ్యావుల కేశవ్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప ఆందోళన వద్దకు చేరుకున్నారు. పోలీసులను కేశవ్ దగ్గరకు రానివ్వకుండా రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులపై రైతులు తిరగబడ్డారు. పయ్యావులను అరెస్టు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. అయితే హాంద్రినీవా నుంచి జీబీసీకి నీటిని విడుదల చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. రైతుల ఆందోళన పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పయ్యావుల ఆందోళనతో హాంద్రినీవా కాలువ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పయ్యావులను పోలీసులు
అరెస్టు చేసి కనేకల్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.